శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఈరోజు పంచాంగం, దినఫలాలు మరి ఇతర విషయాలు ఏంటో తెలుసుకుందాం. ఈరోజు మంచి మాట. కష్టాలను చిరునవ్వుతో, ఒత్తిడిని మనోబలంతో, విమర్శలను ఆత్మవిశ్వాసంతో అధిగమించడమే విజయం. ఈరోజు పంచాంగం 13వ తారీఖు అక్టోబర్ 2025 సోమవారం. శ్రీ విశ్వవాసునామ సంవత్సరం దక్షిణాయనం, శరత్ ఋతువు, ఆశ్వయుజ మాసం, కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 6:12 వరకు, సూర్యాస్తమయం సాయంత్రం 5:52 వరకు. తిథి సప్తమి మధ్యాహ్నం 12:28 వరకు, తర్వాత అష్టమి. సంస్కృత వారం ఇందువాసర. నక్షత్రం ఆరుద్ర మధ్యాహ్నం 12:28 వరకు, తర్వాత పునర్వాసు. యోగం పరిగ ఉదయం 8:05 వరకు, కారణం భవ మధ్యాహ్నం 12:28 వరకు, బాలవ రాత్రి 11:46 వరకు, వర్జం రాత్రి 12:11 నుండి రాత్రి 1:45 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:25 నుండి మధ్యాహ్నం 1:12 వరకు, మధ్యాహ్నం 2:45 నుండి మధ్యాహ్నం 3:32 వరకు. రాహుకాలం ఉదయం 7:39 నుండి ఉదయం 9:07 వరకు. యమగండం ఉదయం 10:34 నుండి మధ్యాహ్నం 12:02 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:29 నుండి మధ్యాహ్నం 2:57 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:36 నుండి తెల్లవారితే 5:24 వరకు. అమృత గడియలు లేవండి ఇవాళ. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12. ఈరోజు మంచిదేనా? ఈరోజు సప్తమి మధ్యాహ్నం 12:38 వరకు ఉంటుందండి. తదుపరి అష్టమి ఉంటుంది కాబట్టి ఈరోజు సాధారణ పనులు చేసుకోవచ్చు. పెళ్ళి ముహూర్తాలు మరి ఇతర శుభకార్యాలకి ఈరోజు పనికిరాదండి. అష్టమి వస్తుంది కాబట్టి. మధ్యాహ్నం 12:38 వరకు సప్తమి ఉంటుంది కాబట్టి సాధారణ పనులు చేసుకోవచ్చు. మనం రోజు చేసుకునే పనులు చేసుకోవచ్చు. ఈరోజు ప్రత్యేకత ఏంటో చూద్దామా? ఈరోజు ఆరుద్ర నక్షత్రం అండి. చాలా మంచి నక్షత్రము. ఇవాళ శివ పూజ చేసుకుంటే చాలా మంచిది. శివాలయాలలో అభిషేకాలు చేసుకోండి. ఈరోజు చాలా మంచిదండి. అలాగే ఈ జాతీయ సినిమా దినోత్సవం అండి. అలాగే ప్రపంచ గుడ్డు దినోత్సవం, అంతర్జాతీయ ప్రకృతి వైపరీత్యాల దినోత్సవం అండి. అలాగే హీరోయిన్ పూజ హెగ్డే పుట్టినరోజు కాబట్టి వారికి మన ఛానల్ తరఫు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దామా? మేషం కొత్త అవకాశాలు తలుపు తడతాయి. వృషభం ఆర్థిక లాభాలు సంతోషిస్తాయి. మిథునం కొత్త పరిచయాలు మీకు ఉపయోగపడతాయి. కర్కాటకం కుటుంబంలో ఆనంద వాతావరణం ఉంటుంది. సింహం పనిలో గుర్తింపు దక్కుతుంది. కన్య జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. తుల ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృశ్చికం పాత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ధనుసు స్నేహితుల సహాయం లభిస్తుంది. మకరం శ్రమకు ఫలితం లభిస్తుంది. కుంభం కొత్త ఆలోచనలు ఫలిస్తాయి. మీనం ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. మరి నిన్నటి ప్రశ్నకు జవాబండి. ప్రశ్న వచ్చేసి, భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి ఏ అధ్యాయంలో జ్ఞానాన్ని ఉపదేశించాడు? ఆన్సర్ వచ్చేసి 18వ అధ్యాయం, భక్తి యోగం. ఈరోజు ప్రశ్న, రామాయణంలో రాముడికి సహాయం చేసిన వానర రాజు ఎవరు? మరొకసారి, రామాయణంలో రాముడికి సహాయం చేసిన వానర రాజు. ఎవరికైనా ఆన్సర్ తెలిసింటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. రేపటి వీడియోలో ఆన్సర్ ఏంటిదో చెప్తాను. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు మరి ఇతర శుభకార్యాలు జరుపుకుంటున్న వారందరికీ మన ఛానల్ తరఫు నుంచి బెస్ట్ విషెస్ని అందిస్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం.